బిడ్డ కడుపులో పడినప్పటి నుంచి లోకం చూసే వరకు తల్లిదండ్రులు సంరక్షిస్తుంటారు. చిన్నారుల ఆటపాటలు చూసి మురిసిపోతుంటారు. అలాగే రైతులు విత్తనం వేసిన మొదలు చేతికొచ్చే వరకు పంటను చంటిబిడ్డలా కాపాడుకుంటారు. చీడపీడలు తెగుళ్లు సోకితే అప్పులు చేసి మరీ పంటను రక్షించుకుంటారు. పంట ఏపుగా పెరిగితే చూసి సంబరపడతారు. అలా నానా అవస్థలు పడి కాపాడిన పంటంతా అకాల వర్షాలకు తడిసి ముద్దైతే ఆ అన్నదాత బాధ వర్ణనాతీతం. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకు కల్లాల్లోని ధాన్యం తడిసిపోయింది. నోటికాడ ముద్దను చెడగొట్టు వాన గద్దలాగా వచ్చి ఎత్తుకుపోయిందని రైతన్నలు గుండెలు బాదుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ వ్యాప్తంగా పలు మండలాలలో కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాలలో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి 10 రోజులు గడుస్తున్నా తూకం వేయలేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్గా మండలంలోని పెద్దంపేట గ్రామంలో కల్లాల్లోని ధాన్యం నీటిపాలైంది. అర్ధరాత్రి ఒక్కసారిగా ఈదురుగాలులు వడగండ్ల వాన కురిసింది. గాలుల ధాటికి ధాన్యం రాసులపై కప్పిన టార్పాలిన్లు ఎగిరిపోయాయి. మంతిని మార్కెట్కి తీసుకొచ్చి ఇప్పటికి 15 నుంచి 16 రోజులు అవుతుంది. నేను వడ్ల మార్కెట్లో ఉండబట్టి వడ్లు కుప్పబోసి వారం 10 రోజులు అవుతుంది ఆరబెట్టి. అకాల వర్షం అనుకోకుండా రాత్రి 12-1ంటికి విపరీతమైన గాలి, రైతు కూడా ఇంటి దగ్గర నుంచి వడ్ల మార్కెట్ దగ్గరికి రావడానికి రాలేని పరిస్థితి అయింది. కాబట్టి ఇక్కడ ఉన్న రైతులు కూడా వచ్చి కూడా ఏం చేయలేని పరిస్థితి అయింది. ఇచ్చిన వరి ధాన్యాన్ని గవర్నమెంట్ తొందర స్పందించి తొందర మార్కెట్ని ఖాళీ చేయించాలి అనేది మా విన్నపం. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ఐకేపీ సెంటర్లలోని ఆరబోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల మండలాల్లో భారీగా వరి పంటకు నష్టం జరిగింది. మరో 2 రోజుల్లో వరికోత ఉండగా ఈదురుగాలులు, అకాల వర్షం కారణంగా పంటంతా నేల కొరిగింది. కష్టపడి పండించిన పంట చేతికొచ్చి విక్రయించే సమయానికి అకాల వర్షం నిండా ముంచిందని వాపోతున్నారు. ప్రభుత్వం పంట నష్టంపై సర్వే నిర్వహించి పరిహారం అందజేయాలని రైతులు కోరారు.